పోతే పోనీ పోరా. ఆగండి 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 సార్. ఎందుకో? నమస్కారం పంతులు గారు. అయితే ఏంటి? ఇక్కడ పాతాళ బేతాళం అని ఓ చేతపడి చేసే మాంత్రికురాలు ఉండాలి. ఎక్కడుంటుంది? తొక్కారు పేడ. ఈ డౌన్కి వెళ్ళి రైట్ కోసి లెఫ్ట్ కి వెళ్తే దారిలే. థ్యాంక్స్ అండి. కానీ లేదు, పోయింది. పోయిందా? ఏమైంది సార్? ఎవడికో బొడ్లో గాలి దాని మీద చేతపడి చేశాడంట. దాంతో చేతులు కాళ్ళు గిలగిలా కొట్టుకుంటూ పోయింది. అవును సార్, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందే. ఎక్కడ ఉంది నాయన? ఇది వరకు ఎప్పుడు గుళ్ళో, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఊళ్ళో. అంతా అమీర్ ఖాన్ గాడు, అబ్దుల్లా కాలేజీ లెక్చరర్ గాడు, నా నెత్తి మీద బాల్ పెన్ తో రాసిన దరిద్రం. అబ్దుల్లా కాలేజ్ లెక్చరరా? అంటే కొంపదీసి వాడు నా విలన్ అమీర్ ఖాన్ గారు కాదు కదా? అబ్బా, వాడు అమీర్ ఖాన్ కాదండి, శుద్ధ హిందూ. హిందువా? వాడు మా గుడికొచ్చి భయంకరంగా మంత్రాలు చదివి 8 రూపీస్ కొబ్బరికాయ కొట్టడు ఈ ఫేస్ తో చూసా. కాదని పంచాయతీలో నాకు దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో పంచ ఊడి నన్నులా రోడ్డును పడ్డా. అంటే బళ్ళో నాకు గుళ్ళో నీకు విలన్ గాడు ఒక్కడేనన్నమాట. అదే మరి. ఇలాంటి వాడు నా పక్కనుంటే వాడికి ఫుల్లుగా ఉప్మా పెట్టి నిమ్మకాయ పిండేస్తా. అలాంటి విలన్ ప్లాన్స్ నా దగ్గర అక్కడ ఉన్నాయి. చెక్కుని పేసే. ఈ రాత్రికే వీడితో వాడి సంగతి తేలుస్తా. చేతులు కలుపు. చేతులు కలపంటే చక్కలకి పెడతా ఉంటాయా? చేతులు కలపడం అంటే ఇది. ఓ ఇదా? అదనుకున్నా. సార్ ఆగండి ఆగండి ఆగండి, వినండి సార్ మంత్రాలు. ముంద తలుపుది. ఓకే రండి, చూడండి సార్ చూడండి. సార్ ఇదంతా ఇదమ్మా. సార్ హారతి సార్. ఓ సారీ, ముస్లిమ్స్ కదా. సలాం అలైకుం. వాలేకుం సలాం. ఇతనేనా నీ దృష్టిలో అమరనాథ శాస్త్రి? ఈరోజు వినాయక చవితి వాళ్ళ పండగ. మావాడు పూజ చేసుకుంటున్నాడు. వాడేమో నమాజ్ చేసుకుంటున్నాడు. ఒకే చోట మేము మా పూజలు చేసుకోకూడదా సార్? మాషాల్లా. హిందూ ముస్లిం భాయ్ భాయ్ తప్ప సార్? హిందూ ముస్లింలే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి మరో మనిషిని భాయి భాయి అనుకుని బ్రతికితే ఈ రక్తపాతాలు, ఈ మారణ హోమాలు ఎందుకు జరుగుతాయి? ఈ అపూర్వ దృశ్యం నా ఇన్స్టిట్యూట్ లో చూస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది బేట, చాలా గర్వంగా ఉంది. మీ ఈ స్నేహం ఈ గదిలోనే కాదు, భారతదేశం అంతటా చూడాలని ప్రపంచం మొత్తం కలలు కంటోంది బేట. ఐసే దిన్ కా హమే ఇంతజార్ హై. మిస్టర్ కోకిలా, అయ్యా ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, యాద్ రఖో. తీసుకో హారతి. కాలిందా? లేదు, ఐస్ పెట్టినట్టుంది. ఓహో, మంచి మనసుతో కళ్ళకద్దుకుంటే మంగళహారతి, కల్మషంతో ముట్టుకుంటే కాల్చే మంట. సో కోకిల, లైఫ్ లో ఇంకెప్పుడు అరవకు కాకిల. అరుస్తా. పాపాయి పుతిలి, గ్లాసులో వేళ్ళు ముంచకుండా ఫ్రెష్ గా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి వేసుకోటి. మామూలా స్పెషలా? రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏడ్చినట్టు. ఎందుకుండదు, కప్పు కడిగిస్తే స్పెషాలిటీ, కడగకుండా ఇస్తే ఆర్డినరీ టీగా వీడికి ఇచ్చినట్టు. టీ క్యాన్సిల్. మా డ్రిల్ కనిపించాడా అండి? ఇగో డ్రిల్ అంటే గుర్తొచ్చింది, నీకు కనిపిస్తే ఈ లిస్ట్ లో ఉన్న సామాన్ అంతా అర్జెంట్ గా తెప్పించమని. మావాడికి కావాలట. అమీర్ ఖాన్ క్యాష్ ఏంటి బ్లాక్ మైనింగ్ లో క్యాషులు చెక్కులు అన్ని ఉంటాయా? తెప్పించమయ్యా. ఇగో నీ దగ్గర క్యాష్ అని ఉందా? ఆ క్యాష్ ఫిట్టింగ్ లో డ్రిల్ కు పెడతా. వెళ్ళండి. ఈ డ్రిల్ బెల్ ఫుల్ గా వాయించేస్తున్నారు. మెంటల్ గా బ్లాక్ మెయిలింగ్, ఫిజికల్ గా మ్యాన్ హ్యాండ్లింగ్, దీంతో పాటు జేబు చిల్లింగ్. మళ్ళీ చిల్లింగు. అమర్నాథ్ శాస్త్రి గారు వచ్చి ఏదో లిస్ట్ ఇచ్చాడు. అమీర్ ఖాన్ గారికి ఏదో సామాన్లు కావాలట. తీసుకురాపో. క్యాష్ ఇచ్చాడా? బ్లాక్ మెయిలింగ్ లో క్యాష్ చెక్కులు ఉంటాయా?
ఉండేది. నేనల్లేదు, వాడన్నాడు. ఇదిగో లిస్టు. చదువు. నేరేడు మారేడు వటపత్త జిల్లాడు ఉమ్మెత్త సర్వాణి కలబంద ఉన్నాడు. ఏంటి మంత్రాలు చదువుతున్నావు? మంత్రాలా నా పిండ కూడా, అవి మర్చిపోయి చాలా కాలమైంది. ఆ. రేపు వినాయక చవితి పండగ కదా, ఆ. పూజ సామాన్ల లిస్టు ఆ. రాసి మీకు ఇచ్చాడు తెమ్మని. ఈ అమీర్ ఖాన్ గారికి వినాయక చవితికి లింక్ ఏంటి? రామాలయంలో హుసేన్ గారి పెత్తనం లాగా. ఇదేనండి బాబు, హ్యాండ్స్ కలిపినప్పటి నుంచి మొత్తుకుంటా ఉంది. అమ్మను గొట్ట, ఈ లిస్టుతో లింకుతో వాళ్ళ రంకు మొత్తం బయట పెడతాం. ఒక్క కాయ కొడితే 2 చిప్పలు. కరెక్ట్. బొర్రలేదురా నీకు? టేప్ రికార్డ్ మీద గట్టి పెడతా గుడ్డి. గట్టి కాదండి, అది పత్రి. పత్ర చూసుకోండి. పచ్చగడ్డలా ఉంది. అంటే రేపేంటో తమకి ఆవగింజ మాత్రం కూడా తెలియదన్నమాట. ఎందుకు తెలీదు? రే శాస్త్రి, ఏంట్రా? రేపేదో మీకు పండగ ఉందని చెప్పావు కదా. పండగ పండగే ఉందిరా. రంజానా బక్రీదా? పండగ పండగ. ఆహా, రేపు వినాయక చవితి అన్న సంగతి శ్రీ 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 శాస్త్రి గారికి శ్రీ 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 ఖాన్ గారు చెప్పవలసిన దౌర్భాగ్యం పట్టినందుకు నేను చాలా చింతిస్తున్నాను. ఇట్లు తమ విధేయుడు డ్రిల్. ఏంటి సెట్ అయ్యరా? అబ్దుల్లా గారికి ఫోన్ చేసి కోకిల్ గారి మూడో సెట్ గురించి చెప్పొద్దాం. వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్. హలో అబ్దుల్లా గారు, వద్దండి. కోకిల- ఇది రిమోట్ సార్. ఎందుకు సార్ నా జీవితంతో ఆడుకుంటున్నారు? 3 పెళ్ళాలకు ఒక్కడే మొగుడు సార్. సార్ మీకు దండం పెడతాను, మీరు మనసు తడి చేసుకుని నాకు పర్మిషన్ ఇస్తే నేను మా ఊరెళ్ళి 3 పెళ్ళాలతో కాపురం చేసి కుడువలు పండగ చేసుకుని పుట్టతేనే పులిగోరు తెస్తాను సార్. మీరు మెళ్ళో కట్టుకోవచ్చు. పర్మిషన్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఇదే మర్యాద చేతిలో పట్టుకుని ఇక్కడి నుంచి పో, ఓకే. పో, పో. జై గణేష్ మహారాజ్ కి, జై. జై గణేష్ మహారాజ్ కి, జై. జై గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు వినాయక చవితి పూజ చాలా హ్యాపీగా తృప్తిగా చేసుకుంటాను. ఒరే అమీర్ ఖాన్, ఈ అమర్నాథ శాస్త్రికి రియల్ ఫ్రెండ్ అంటే నువ్వేరా, నువ్వే. ఇన్షాల్లా. అమీర్ ఖాన్ అంటే వాడే అమర్నాథ్ శాస్త్రి. అయితే వాడు వీడుగా వీడు వాడుగా మారిపోయి నటిస్తున్నారు. ఏంటి గోల్మాల్? ఇదేదో గూడు పుట్టనిలా ఉంది, చెప్తారా? అసలు ఈ గోల్మాల్ వెనక గోల్మాల్ ఏమిటో రేపు వినాయక చవితి పండగతో తేల్చేద్దాం. దాట్ ఈస్ లా ఆఫ్ గ్రావిటీ. భూమి ఆకర్షణ శక్తిని అలా ఫస్ట్ టైం కనిపెట్టిన గ్రేట్ సైంటిస్ట్ న్యూటన్. ఆపిల్ నెత్తిన పడితే గబుక్కుల నమిలి మింగేసి గ్లాసుడు మంచినీళ్లు తాగేయక ఎలా పడింది, ఎందుకు పడింది, ఎవడు పడేశాడు అని ఆఫ్టర్ ఆల్ ఆపిల్ విషయంలోనే ఇన్ని అనుమానాలైతే పాపం వాళ్ళ ఆవిడ్ని తలుచుకుంటుంటే ఆ? బతికుంటే న్యూటన్ ఏడవాలి, సైన్స్ చదివినందుకు నేను ఏడవాలి. నువ్వెందుకు తల్లి ఏడుస్తున్నావు? వాళ్ళ ఆవిడ్ని తలుచుకుంటుంటే ఐస్ లో వాటర్ ఆగడం లేదు మాస్టారు. ఐస్ లో వాటరా? అసలు న్యూటన్ ఫ్యామిలీ మ్యాటర్లోకి నువ్వెందుకు ఎంటర్ అవుతున్నావు తల్లి? ఆ? మీ ఇంట్లో నీకేమైనా పెళ్లి టాపిక్స్ జరుగుతున్నాయా? అవును మాస్టారు, అమ్మాయికి సంబంధం కుదిరింది. అబ్బాయి మిలిటరీలో ఉంటున్నాడు. ఖచ్చితంగా హిందీ నేర్పించమన్నాడు. ఏడిచాడు. వాడెవడో చెప్తే నాకు రావద్దు. హిందీకి నాకు అస్సలు పడదు. అందుకే పంతులు గారు హిందీ నేర్పించడానికి వేరే మాస్టర్ని ఏర్పాటు చేసుకున్నాం. ఏంటి? అతను అటు హిందీ చెప్తుంటే నేను ఇటు సైన్స్ చెప్పాలా? ఇంత చిన్న ఊర్లో ఒక్క స్టూడెంట్ కి ఇద్దరు మాస్టర్లా? చాలా ఓవరండి. ఒకరిని తీసేయండి. కరెక్ట్, అందుకే మాస్టారు మిమ్మల్ని తీసేశాం. నన్నా? అయితే ట్యూషన్ కూడా సున్నా. అయ్యరో అయ్యరో లెటర్స్ తీసుకో. శుభం అంటూ మా అబ్బాయి పెళ్లి రిసెప్షన్ జరుగుతుంటే మధ్యలో ఈ పోస్టల్ సర్వీస్ ఏమిటయ్యా? అంటే మీ ఇంట్లో పెళ్ళి అయితే పబ్లిక్ హాలిడే ఇస్తారా? మోహన్ చూడు రాత్రంతా పెళ్లిలో పెట్రోల్ మార్క్స్ లైట్ పోసిన వాట్ల తీసుకో. గుడి నుంచి సత్రం దాకా పెట్రోల్ మార్క్స్ లైట్ మోసిన సంగతి వీడికి ఎలా తెలిసింది? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అమీర్ ఖాన్ గారికి మన పద్ధతులు ఏవీ తెలియవు. ఇవ్వు, పూసుకోండి. ఇవిగోండి ఉత్తరాలు. పోస్ట్ మ్యాన్ ఇప్పుడే ఇచ్చెళ్ళాడు. హాయ్. హాయ్. మాస్టరు మాస్టరు ఇస్తారా? అబ్బా మా మాస్టర్ అండి. నీ అంటున్నావు? ఫ్రెషేనా? ఛీ, నేను ఫ్రెష్ ఏంటండి? ఆహా, ఎప్పుడో మధ్యాహ్నం స్నానం చేశారంటున్నా. అమ్మయ్యా, కొన్ని డైలాగులు గ్యాప్ ఇచ్చి చెప్పకు, గుండెలు పగిలిపోతాయి. సారీ. విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీ లైఫ్. ఈ తెల్లబడి కాదృష్టం కూడానా? పాడు మగాళ్ళు నోటితో విషింగులు, ఫిజికల్ గా మిస్సింగులు.
చిరిగింది బట్ట దెబ్బ తగిలితే తగిలింది కానీ ఫ్లవర్ బొకే ఫ్రీగా దొరికింది. ఏడ్చినట్టుంది. ఈ లెటర్స్ ఏంటయ్యా? లవ్ లెటర్సా? అమర్నాథ్ శాస్త్రి కేర్ ఆఫ్ అమీర్ ఖాన్, ఐఆర్ఎంఎస్, అబ్దుల్లా కాలేజ్, హైదరాబాద్. ఇక్కడ చూడు, అమర్నాథ శాస్త్రి సన్ ఆఫ్ ప్రభంజన శాస్త్రి, పరమేశ్వరపురం, కృష్ణా జిల్లా. ఫ్రమ్ లలిత, పరమేశ్వరపురం. ఇక్కడ చూడు, లలిత ప్రియమైన అన్నయ్యకు చెల్లెలు లలిత రాయినది, నీకు నరారి కాలేజీ నుంచి కాలింగ్ లెటర్స్ వచ్చాయి. నువ్వు చెప్పినట్టే అమీర్ ఖాన్ పేరు మీద అయ్యర్ మెస్సుకి అబ్దుల్లా కాలేజీకే పోస్టు చేస్తున్నా. ఏంటిది? అమర్నాథ్ శాస్త్రి అమీర్ ఖాన్ ఒకళ్ళ ఇద్దరా? లేదు, ఇద్దరు ఒక్కడే, ఒక్కడే ఇద్దరు. మోకాలికి బోడుగుండికి ముడిపడిపోయింది డ్రిల్లో. ఈ దెబ్బతో వాడికి నోకలు చల్లో.